నమస్తే. వెల్కమ్ బ్యాక్. గుడ్ మార్నింగ్. సో, శ్రీశైలంలో ఇదొక ఇంకో రోజనమాట. సో, ఈరోజు కూడా ఎర్లీ మార్నింగ్ నేను లేచాను. ఎందుకంటే మనము ఎక్కడికైనా వెళ్ళాలి అనంటే ఇంకా ఎర్లీగా లేస్తేనే అన్ని పనులవుతాయి టైం మీద. సో, అందుకనేసి స్నానం అయితే అయిపోయింది. ఇప్పుడు ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ ఏంటంటే సింపుల్‌గా ఒక టాప్ ఏసుకున్నాను. దాంతో పాటు పలాజో వేసుకున్నాను బ్లాక్ కలర్‌ది. సో, కాంబినేషన్ రెడ్ అండ్ బ్లాక్ అనమాట. సో, నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా అందరూ కూడా రెడీ అవుతున్నారు. అందరూ రెడీ అయిన తర్వాత మేమైతే బయటికెళ్తాము. సో, ఎక్కడికెళ్తాము అవన్నీ మీరు చూసారు కదా! అంటే థంబ్‌నెయిల్‌లోని. సో, ఇప్పుడు నేను మమ్మీ చాయ్ తాగడానికి వచ్చాము. సో, నేను చెప్పాను కదా! మా రూమ్ ఉంది కదా! కిందే అంటే ఎర్లీ మార్నింగ్‌కి చాయ్ ప్రొవిజన్స్ అవన్నీ ఉంటాయన్నమాట ఫ్రీనే. సో, చాయ్ తాగేసి ఇంకా మళ్ళీ రూమ్‌కెళ్తున్నాము. ఇంకా మా థింగ్స్ అంటే బ్యాగ్స్ అవన్నీ ఉంటాయి కదా! సో, అవన్నీ తీసుకొని మళ్ళీ అందరం స్టార్ట్ అయిపోతాము. అందరూ రెడీ అయిపోతే ఒకేసారి మళ్ళీ కిందకొచ్చేస్తాము. ఈరోజు శ్రీశైలంలోనే మేము వెళ్తున్న ప్లేస్ ఏంటంటే అక్క మహాదేవి కేవ్స్. సో, అక్కడికెళ్ళి దేవుడిని దర్శనం చేసుకుందామని మేము ఈరోజు ప్లాన్ చేశాము. పెట్టుకోక మావి 2 వెహికల్స్ ఉన్నాయని చెప్పాను కదా! కానీ మేము తీసుకురాలేదు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఎక్కడ పార్క్ చేస్తాము అనేసి అందుకే తీసుకురాలేదు. ఆ రూమ్ ఉంది కదా! అక్కడే పెట్టేసాము. వచ్చేటప్పుడు ఆటోలో వచ్చేసాము. సో, ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ ఏంటంటే రోప్ వే అనమాట. ఇప్పుడు మన అక్క మహాదేవి కేవ్స్ వెళ్ళాలి అనంటే శ్రీశైలంలోని మనం రోప్ వే త్రూగా వెళ్ళాలి. సో, ఇప్పుడు మనం ఎలాగో పైనే ఉన్నాం కదా! సో, పైన ఉన్నాం కాబట్టి మనం కిందకెళ్ళాలి. సో, అందుకనేసి రోప్ వే త్రూగా వెళ్తున్నాము. టికెట్ అయితే తీసేసుకున్నాము. టికెట్ వచ్చేసి 2 ఫ్రో అనమాట. మనం వెళ్ళడం ప్లస్ రావడం 2 కలిపి టికెట్ తీసుకున్నాము. టికెట్ కాస్ట్ కొంచెం ఐడియా లేదు. ఎందుకంటే అంకల్ ఒకేసారి అన్ని టికెట్స్ తీసేసుకున్నారు. 10 టికెట్స్. సో, అందుకనేసి తెలీదు. ఇక్కడ మధ్య మధ్యలో చైర్స్ కూడా ఉన్నాయి. సో దట్ ఒకవేళ ఎక్కువ రష్ ఎక్కువ అంటే జనాలు ఎక్కువ ఉంటే మాత్రం కొంచెం వెయిట్ చేస్తాం కదా! సో, ఆ టైంలో కూర్చోవచ్చు అనేసి. సో, మా గ్యాంగ్ అందరం మేము వచ్చేసాము. 10 మెంబర్స్ ఇక్కడ కూర్చుంటున్నాము. తర్వాత లోపల ఇంకా చాలామంది ఉన్నట్టున్నారు. సో, అందుకనేసి మాకైతే ఇక్కడ స్టాప్ చేశారు. సో, ఇక్కడ మేమందరం కూర్చొని చిల్ చేస్తున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము. సో, ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ నేనెప్పుడు రోప్‌వేలో వెళ్ళానో. మేబీ ఢిల్లీలో ఉండేవాళ్ళము. ఆ టైంలో వెళ్ళామేమో చిన్నప్పుడు ఎప్పుడో. చాలా ఇయర్స్ అయిపోయింది. సో, రోప్‌వేలో వెళ్ళాలనంటే కొంచెం భయమైతే వేస్తుంది. ఎందుకంటే నౌఎడేస్ ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయో. ఎందుకంటే మషిన్స్ అవన్నీ పనిచేయట్లేదు. ఏదేదో జరుగుతున్నాయి కదా! సో, అందుకనే భయమైతే వేస్తుంది. కానీ మరి అడ్వెంచర్ చేయకపోతే లైఫ్‌లోనే ఇంకేం చేసాము. ఏదో ఒకటి చేయాలి కదా అడ్వెంచర్. సో, అందుకని దేవుడి పేరు తీసుకొని ఇంకా స్టార్ట్ అయితే అయిపోవాలి. ఎందుకంటే మనం కిందకి వెళ్ళాలి అంటే ఇంక ఇదే ఒకటే వే అనమాట. ఇంకేం వే లేదు. లేకపోతే స్టెప్స్ ఉన్నాయి. అది దిగేసి వెళ్ళాలి అనుకుంటాను. సో, ఇది కొంచెం కన్వీనియంట్ కదా! సో, అందుకనేసి అందరం అయితే వచ్చేసాము.
ఆ బ్లాక్‌లో వచ్చేసి డ్యాడీ, మమ్మీ, ఇద్దరు ఆంటీస్, అను ఆంటీ అలాగే లక్ష్మి ఆంటీ కూర్చుంటున్నారు. ఇంకో బ్లాక్‌లో నేను, ఇంకో ఆంటీ శుభ ఆంటీ, తర్వాత అంకల్ ఆంటీ, స్వప్న ఆంటీ, అంకల్. సో, మేము ఈ బ్లాక్‌లో కూర్చుని పోతున్నాము. మా మమ్మీ కొంచెం భయం ఎక్కువ. అందుకనేసి డ్యాడీ మమ్మీతోనే ఉన్నారు. సో, నేనైతే మనకి కొంచెం భయమే కానీ కొంచెం మనం ఫన్ కూడా చేస్తాం కదా! సో, భయం అంత ఉండదు. వ్యూ బాగుంది, చాలా బాగుంది కదండి. స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సాయిరామ్. ఆయన కలియుగ దైవం. లైవ్గా మనం చూడగలిగిన కలియుగ దైవం. డ్యామ్ ఇదేంటే రోప్వే డ్యామ్ కింద అలా ఉంటుంది. ఇలా కనబడుతుంది చూడు వైపగం. ఇలాంటిది దీనికి 10 ఇంతలో 15 ఇంతలో ఉంటుంది. మన కామన నేపాల్ వెళ్ళినప్పుడు. ప్లీజ్ సూపర్ ఫోటో తీస్తుంది చిన్నది. చింత కాదండి అవి, కొన్ని చింత కొన్ని ఇవి. దాన్ని ఏంటంటే బబుల్, మనం దంతమంజం చేసుకుంటాం ఆ బబుల్ బెడ్లు అవన్నీ. అక్కడ ఉన్న పార్కులు అవన్నీ శివాజీ చూడలే. అక్కడ ఉన్నాయి ఆ అడవిలో చింత చెట్లు కూడా పువ్వులతో నిండిపోయి ఉన్నాయి. ఈస్ట్ కామేశ్వర రోడ్ అలా ఉండేది. చిన్నరాళ్ళు పెద్దరాళ్ళు అవి భయమని చూడద్దన్నారు కానీ కాదు, చూడొచ్చు. ఏం కాదు, ఒకసారి చూడొచ్చు. ఏం అదండి వాళ్ళు డబల్ ఎక్స్ట్రా కేర్లు ప్రతి దానికి ఒకటి ఇచ్చే కాకుండా. ఈ రూపం వేరు కదండి మనకి. మనం ఇదేకే ఉంటాయి ఇదేనా మరి అంటే తొందరగా మనకు చాలా బాగా వెళ్ళిపోయినట్టు కనిపించింది. చాలా స్లో వెళ్తుంది మాత్రం. భీమా ఒక పాయ భీమాలో అప్పు చాలా బాగా వెళ్ళిపోయింది మాది. అంతే వచ్చావా? అంతే అక్కడ ఇంకా ఉన్నాయమ్మా, మెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఉంది హరే రామ హరే కృష్ణ. కాదండి అది ఇది వేరా? ఒకటేనండి. బాబు వెళ్ళిపోతుంది. టికెట్ ఉన్నది, టికెట్ లేదు, లాస్ట్ దిగాలి వాళ్ళు. చలో Listening freedom with Spotify Premium Digital. Tune it together or make the most of time apart to reach out with your own playlists, albums, and అంటే శారీ కింద తగ్గుతుంది.
ఫైనలీ మేము కిందకైతే వచ్చేసాము. కానీ ఇప్పుడు మనము బోట్ జర్నీ చేయాలి కాబట్టి అంకుల్ వాళ్ళందరూ వెళ్లారు. క్యూలో నించున్నారు. అక్కడ మనం టికెట్ తీసుకోవాలి. సో దట్ మనకి బోట్ నుండి మనము అక్క మహాదేవి కేవ్స్‌కి వెళ్ళడానికి. సో డ్యాడీ, అంకుల్ వాళ్ళందరూ టికెట్ తీసుకోవడానికి వెళ్లారు కదా! సో మేమైతే ఖాళీగా అక్కడ నించున్నాము. సో నించోవడం ఎందుకు, ఇక్కడ చాలామంది జాతకాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. చాలామంది చూపించుకుంటున్నారు కూడా. సో ఒకసారి మనం కూడా చూపించేద్దాము అనేసి ఇక్కడ 50 రూపీస్ తీసుకున్నారు. సో ఎప్పుడు అంటే ఎన్నో ఇయర్స్ కూడా అయిపోయింది దీనికి, అంటే మనకి జాతకాలు చూపించి. సో ఒకసారి చూపిద్దాం అనేసి ఇక్కడ ఒకసారి అలా ట్రయల్ గురించి చూపిస్తున్నాను. అంటే జాతకాల్లో చాలా చెప్తారు పాజిటివ్, నెగెటివ్ అన్నీ. అన్నీ పాజిటివే చెప్పారు. బట్ అది ఎంతవరకు నిజమో, ఎంతవరకు అబద్ధమా అనేసి దేవుడికి తెలుసు. సో ఏదో ఇప్పుడు అంత నమ్మట్లేదు. ఫస్ట్ అయితే బ్లైండ్లీ బిలీవ్ చేసేవాళ్ళము, నేను మమ్మీ అయితే ఇంట్లో అందరము. కానీ ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్గా థింక్ చేస్తున్నాం కాబట్టి అంతగా బిలీవ్ చేయట్లేదు. సో ఒకసారి ఇన్ని ఇయర్స్ అయింది కదా, చూపిద్దామని చూపించాం. సో ఇప్పుడైతే టికెట్స్ తీసేసుకున్నాము. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కిందకి వెళ్ళడానికి. సో స్టార్టింగ్లో ఉన్న స్టెప్స్ అయితే చాలా బాగున్నాయి, మనం వెళ్ళొచ్చు. కానీ కిందకి స్టెప్స్ ఉన్నాయి మాత్రం చాలా డేంజరస్గా ఉన్నాయి. అందుకే చూసుకొని వెళ్ళాలి, ఎందుకంటే మనతో అందరు పెద్దవాళ్ళే ఉన్నారు కాబట్టి. సో కొంచెం జాగ్రత్తగా షూస్ వేసుకుంటే బెటరు అక్క మహాదేవికి వస్తే మాత్రం, ఎందుకంటే చెప్పల్స్ అవన్నీ కొంచెం అంత సేఫ్ కాదు, స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నా లాస్ట్ బ్లాగ్లోని శిఖర్ దర్శనంలోని మీతో షేర్ చేస్తాను. నేను జూమ్ చేసి చూపించాను అనమాట. ఒక రివర్, ఐ థింక్ కృష్ణ రివరే. సో ఈ రివరే అనమాట. సో నేను మీతో చెప్పాను కూడా, బోట్ రైడ్ కూడా ఉంది, అది కూడా ఒక వ్లాగ్ చేస్తాను, మీతో షేర్ చేస్తాను అనేసి. సో ఈ వ్లాగే అనమాట. సో నేను అప్పుడు చెప్పింది. సో అక్క మహాదేవి కేవ్స్ వెళ్ళడానికి మనం బోట్ రైడ్ చేయాలి, బోట్ జర్నీ చేయాలి. లేదు ఇక్కడ కాదు, అది వేరే, అది ఇంకా మెట్ల లేదు, అది రోప్ వే ఎక్కడానికి వచ్చారు. స్నానం చేసింది వేరే గొట్ట, అది వేరే ఉన్నాయి. ఇప్పుడు అలాగ వెళ్ళాలి, ఇక్కడ దిగాం కదా, అక్కడికి అలాగ వెళ్తే అక్కడ వస్తారు. వ్యూ చూస్తున్నారు ఎంత బాగుందో, చాలా బాగుంది, సీనిక్గా ఉంది. కానీ స్టెప్స్ అంతే డేంజరస్గా ఉన్నాయి, అందుకని చూసుకొని వెళ్ళాలి. మా మమ్మీ ఆంటీ ఇద్దరు సైడ్ నుండి వెళ్తున్నారు అనమాట. అది చెప్తున్నాను, అటు నుండి వెళ్ళకండి, ఇటు నుండి వెళ్ళండి అనేసి, ఎందుకంటే వెళ్ళేటప్పుడు మనకు అంత తెలియదు కదా. సో వ్యూ అయితే చాలా బాగుంది. పైన రోప్వే కనిపిస్తుంది కదా, అక్కడ నుండి మేము కిందకు వచ్చామన్నమాట. సో అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈ స్టెప్స్ మాత్రం గవర్నమెంట్ ఏదో ఒకటి చెయ్యాలి, స్టెప్స్ మంచిగా కట్టాలి. ఎందుకంటే చాలా పెద్దవాళ్ళు వస్తారు, చాలా కష్టం మీద దిగుతున్నారు. సో అదైతే చాలా అస్సలు బాగాలేదు. స్టెప్స్ అయితే కిందకైతే ఇంకా చాలా హారిబుల్గా ఉన్నాయి. సో అందుకనేసి ఏదైనా కొంచెం ప్రొవిజన్స్ చేస్తే పెద్దవాళ్ళు ఈజీగా రావచ్చు. సో నాకైతే అనిపించింది చాలా, అంటే పెద్ద పెద్ద స్టెప్స్ ఉన్నాయి, అంటే ఒక మధ్యలో 2 స్టెప్స్ అయిపోతాయి అనమాట, అంత గ్యాప్ ఉంది.
మమ్మీ అటు వెళ్ళొద్దు, రైట్ సైడ్ ఉండు. పాతలకంగా నీళ్ళు ఇవేనా? పాతలకంగా నీళ్ళు ఇవేనా? ఇది కాదు అనుకుంటాను. ఇది కదా? ఇది కాదు, తెలీదు బ్రో. మమ్మీ నెమ్మదికి వెళ్ళు. రోప్ పట్టుకో, రోప్ పట్టుకో, వదలొద్దు, రోప్ వదలొద్దు. ముందుకు వెళ్ళి ఉండు, ముందుకు వెళ్ళిపో. నేను అన్న అనిపించే. ఉండు మమ్మీ, ఉండు 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 ఉండు. తాడు పట్టుకో, తాడు పట్టుకో. అలా కూర్చొని కూర్చొని దిగిపోలేకపోతే. రస్సీ వదలద్దు. షూ వేసుకోమని చెప్పారు అందులోనే. బెల్ట్ షూ తెచ్చుకోలే. అనేసి చెప్పాలి కదా. వెయిటింగ్ బాగుంది, బడాది ఉంది. వెయిటింగ్ బడాది ఉంది. చుట్టూ చుట్టూ ఉంది. సెక్యూరిటీ పర్పస్ అన్నీ ఉన్నాయా? చూసారు కదా స్టెప్స్ ఎలా ఉన్నాయో. చాలా కష్టంగా వస్తున్నారు పెద్దవాళ్ళు అయితే. ఇంకా ముసలి వాళ్ళు అయితే ఇంకా రాకపోతేనే మంచిది, అంతలా ఉన్నాయి డేంజరస్ స్టెప్స్ అనమాట. సో ఇక్కడైతే మేము ఇక్కడ కూర్చున్నాము. ఇదేంటంటే వెయిటింగ్ ఏరియా అనమాట. ఎందుకంటే బోట్లో ఇంకా చాలామంది వస్తారు. సో మా గ్యాంగ్ హాఫ్ వచ్చాము, ఇంకా హాఫ్ ఉండిపోయారు పైన. సో వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఇంకా వేరే ఇంకా 2 బోట్స్ కదా, ఒక బోట్లో మేము, ఇంకో బోట్ కూడా ఉంది. సో అంతా ఫిల్ అయిన తర్వాతే స్టార్ట్ అవుతాము. సో ఇక్కడైతే 2 బోట్స్ ఇక్కడ పార్క్ చేసి ఉన్నాయి. చాలా చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి. వెయిటింగ్ చేస్తున్నాము, అదే కొంచెం పెద్దగా ఉంది. ఈ ఏరియా బాగుంది, చాలా ఓపెన్గా ఉందన్నమాట. సామాన్లు ఉన్నాయి. లక్ష్మీది వాళ్ళ ఆవిడ పెద్ద కష్టం. మీరు యంగ్ ఎనర్జెటిక్ అని వదిలేశారు. చూడండి రా సప్న. వాళ్ళందరూ వచ్చేసారు. మేమైతే ఇక్కడ చిల్ చేస్తున్నాం. మళ్ళీ చాలా టైర్డ్ అయితే అయ్యి ఉన్నారు అందరూ. కానీ కాకపోతే ఏంటంటే మన లక్ష్మి ఆంటీ నా పక్కన కూర్చున్నారు కదా, అలాగే బ్యాంక్ కాదు, ఆర్మీ అంకల్, ఎంఎస్ అంకల్, వాళ్ళిద్దరు ఏంటంటే కొంచెం లైవ్లీగా ఉంటారు. యోయో టైప్స్ అనమాట, సాంగ్స్, ఫన్ లవింగ్ అనమాట. సో అందుకనేసి వాళ్ళతో అసలు టైం అయితే తెలియట్లేదు. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను వాళ్ళిద్దరితోని. సో ఇక్కడైతే ఎంఎస్ అంకల్ ఇక్కడ బోట్ స్పీకర్స్ కూడా ట్రావెల్లోనే తీసుకొని వచ్చారు. సో అక్కడ సాంగ్స్ అన్ని పెట్టుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము. టైర్డ్నెస్ అయితే అందరి ఫేస్లో కనిపిస్తుంది, కానీ మనం ఎంజాయ్ కూడా చేయాలి కదా ఇలాంటి సిచ్యువేషన్స్లోని. సో కొంచెం టైర్డ్నెస్ అవన్నీ మర్చిపోతాం కూడా. సో మా మమ్మీకి అయితే భయం కూడా వేస్తుంది, ఎలా వెళ్తామా ఏంటి అనేసి. సో మమ్మీ ఆ టెన్షన్లో కూడా ఉన్నారు. స్టిల్ వీఆర్ ఎంజాయింగ్ అనమాట. థ్యాంక్ యూ.
బాగా సరిపోలేదా అలా కాదు కన్వీనియన్స్ ఏంటంటే సార్ ఎట్లా చేసుకోవాలి సార్ ఎట్లా అందరం కూర్చుని పోయాము. సో సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా వాళ్ళే చేశారు. వాళ్ళే చెప్పారు మీరు ఇక్కడ కూర్చోండి, మీరు ఇక్కడ కూర్చోండి అనేసి. సో మా గ్యాంగ్కి అయితే ఫస్ట్ ఎదురుగానే కూర్చోబెట్టేశారు. ఇంకా నేను ఎంఎస్ అంకుల్ మా ఇద్దరికి ఇక్కడ కూర్చోమన్నారు. ఎందుకంటే అతను చూస్తున్నారు నేను అన్ని రికార్డ్ చేస్తున్నాను, అన్నీ అంటే వ్లాగ్స్ చేస్తున్నాను అనేసి. సో అందుకనేసి అన్న నాకు ఇక్కడ స్పెషల్లీ చెప్పారు నువ్వు ఇక్కడ కూర్చో అనేసి. సో అది థ్యాంక్స్ చెప్తున్నాను అనమాట. సో ఆ తర్వాత మనం లైఫ్ జాకెట్స్ అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా వేసుకోవాలి, ఎందుకంటే మనం బోట్లో వెళ్తున్నాము, అసలే మన ఎవరికి స్విమ్మింగ్ రాదు. సో అందుకనేసి ఈ జాకెట్స్ చాలా ఇంపార్టెంట్, ఎలా వేసుకోవాలి అనేది కూడా అన్న చెప్తున్నారు. బెల్ట్స్ అవన్నీ ఇలాగా పెట్టుకోండి అని. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ్ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. నేను అట్టమాంబ గుహలకి సెకండ్ డేస్ అయితే నాకు మెసేజ్ పెట్టేసి రైట్ రైట్ బాయ్. సెకండ్ ఏసీలో ఉన్నాయన్నారు అంటే సెకండ్ ఏసీలో అయితే బాబు ఇలా జాయిన్ మహాదేవి కేవ్స్కి రావడానికి అసలు ప్లాన్ అయితే లేదు. అంటే విన్నాము, ప్లాన్ ఫస్ట్ చేసాము వద్దామని. తర్వాత 45 మినిట్స్ వాటర్లో ఉండాలా అంటే రావడానికి 45 మినిట్స్, మళ్ళీ రిటర్న్ 45 మినిట్స్ అనమాట. టోటల్ 2 అవర్స్ అనుకోండి. అంత టైం వాటర్లో ఉండాలి, చాలా భయం వేసింది, చాలా రిస్కీ అనిపించింది. అందుకని క్యాన్సిల్ అయితే చేసాము. ఆ తర్వాత ఆంటీ అయితే లేదు నేను ఎన్నిసార్లు శ్రీశైలం వచ్చాను కానీ ఎప్పుడు రాలేదు, విన్నాను కానీ రాలేదు, వెళ్దాం వెళ్దాం అన్నారు. సో అలాగా అనుకోకుండా మళ్ళీ ప్లాన్ అయితే అయ్యింది. సో ఈరోజు ఏంటంటే మేము రిటర్న్ వెళ్ళిపోవాల్సింది, అసలు ఉండడానికి ప్లాన్ కూడా లేదు. చెక్అవుట్ చేసేద్దామని కూడా చెప్పేసాము వాళ్ళ రూమ్ వాళ్ళకి. కానీ ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ ఎక్స్టెండ్ చేసేసి రిక్వెస్ట్ చేసి ఉన్నాము. ఆ తర్వాత ఆంటీ అంతగా అన్నారు కదా, సో వెళ్దాంలే అనేసి. ఎందుకంటే ఏమో ఎందుకంటున్నారు, ఆ తర్వాత దేవుడి ఇష్టం ఉంటే ఎలాగైనా ఎక్కడికైనా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. సో అందుకని ప్లాన్ అయితే మళ్ళీ అయ్యింది. అయితే చూస్తున్నారు అందరు నవ్వుతున్నారు. ఎంఎస్ అంకల్ ఉన్నారు కదా, ఫుల్ యోయో టైప్స్ అనమాట. ఎలెన్ వాకర్ సాంగ్స్ ఎక్కువ వింటారు, మ్యూజిక్ బాగుంటుంది. సో నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఆ మ్యూజిక్. సో ఇక్కడ అంతా ప్లే చేస్తున్నారు. బోట్లోని బోట్ స్పీకర్స్ పెట్టుకొని సాంగ్స్ వింటున్నాము. ఆ తర్వాత అంకల్ డాన్స్ కూడా వేసేస్తున్నారు నించొని. సో భయం అయితే వేస్తుంది, ఎందుకంటే బోట్ అటు ఇటు అయిపోదు కదా. సో అవన్నీ చూసేసి చాలా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంటారు అంకల్ అయితే. సో నేనైతే ఈ జర్నీ చాలా ఎంజాయ్ చేస్తున్నాను. అసలు వెనకాల 2 అబ్బాయిలు కూర్చున్నారు కదా, వాళ్ళు కూడా అంటున్నారు అనమాట, అంకల్ మీరు రావడమే మేము చాలా ఎంజాయ్ చేసాము, అసలు తెలియలేదు కూడా ఎప్పుడు వెళ్ళామో ఎప్పుడు వాపస్ రిటర్న్ వచ్చేసామో అనేది. ఎందుకంటే మీరు అంతా ఎంటర్టైనింగ్గా ఉన్నారు, అస్సలు బోర్ కొట్టలేదు, చాలా ఫన్గా అనిపించింది మీతోనైతే అనేసి అంకల్కి అవన్నీ షేర్ కూడా చేస్తుంటారు అనమాట వచ్చేటప్పుడు. అంకల్ ఏంటంటే ఆర్మీ బ్యాక్గ్రౌండ్ కదా, సో ఆర్మీలో ఉన్న వాళ్ళు అందరూ కొంచెం ఇలానే ఉంటారు, లైవ్లీగా ఫన్గా ఉంటారు. ఆ తర్వాత ఎంత ఏజ్ అయినా కూడా మనం ఒకవేళ ఫన్ చేయాలి అని అంటే ఫన్కి ఒక ఏజ్ అంటూ ఉండదు. సో లక్ష్మి ఆంటీ అంకల్ ఇద్దరు చాలా ఫన్ చేశారు. సో వాళ్ళతో పాటు నేను కూడా ఎక్కువ ఎంజాయ్ చేశాను, ఎందుకంటే నాకు ఈ టైప్ ఇష్టము. ఎందుకంటే ఫన్ లవింగ్, ఇలా డాన్స్లు సాంగ్స్ అంటే ఎంజాయ్ చేయాలి ఏదైనా కూడా, ఎక్కడికైనా వెళ్ళినా సరే. కొంచెం మా మమ్మీ అయితే ఇక్కడ టెన్షన్గా ఉన్నారు, ఎందుకంటే మమ్మీ కొంచెం టెన్షన్ ఎక్కువ, ఎలా వెళ్తామో వస్తామో అనేసి. సో ఇక్కడైతే అంకల్ నించొని డాన్స్ వేస్తున్నారు అనమాట. అదే భయం వేస్తుంది, అంకల్ వద్దు నించోకండి కూర్చొని డాన్స్ వేయండి అనేసి అదే నేను చెప్తున్నాను ఇక్కడ.
సో నాకు వాటర్ అంటే చాలా భయము, ఎందుకంటే వాటర్ చూస్తున్నారో ఎంత డీప్గా ఉంది. ఇంకా మేము దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకా డీప్ అయిపోయింది వాటర్ అయితే, చాలా భయం వేస్తుండాలి. సో ఇక్కడ అంకల్ ఆంటీ ఉండడము, సాంగ్స్ ప్లే చేయడము, దాంట్లో నేను కూడా మర్చిపోయాను అసలు. సో ఇక్కడ మన గైడ్ ఏంటంటే చెప్తున్నారనమాట స్టోరీ. అసలు అక్క మహాదేవి ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఇక్కడ ఎలా ఉండిపోయారు. ఆవిడ ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ అనమాట, మనలాగే. కాకపోతే ఏంటంటే శివ భక్త అనమాట. చాలా ఎక్కువ డీప్ థింకింగ్, అంటే డీప్ పూజ చేసేవారు లార్డ్ శివాని. సో డే అండ్ నైట్ ఇక్కడే ఉండి పూజ చేసుకొని ఆ ధ్యానంలోనే ఉండేవారు అనమాట. సో ఆవిడ ఎలా వచ్చి ఉన్నారు అవన్నీ డీటెయిల్స్ కొంచెం కొంచెం అలా షేర్ చేస్తున్నారు. ఇంకా డీటెయిల్స్ మన కేవ్స్ వెళ్తాం కదా, ఇంకా ఫుల్గా క్లియర్గా చెప్తారు. సో అలా కొంచెం కొంచెంగా లైట్గా అన్నీ చెప్తున్నారు ఇక్కడైతే. రైట్. అది అది డైరెక్ట్గా దిగి దర్శనం చేసుకుని నాకు వచ్చేయాలి. నైట్ ఉంటారు. సో ఇవన్నీ ముందు ఇవన్నీ జాగ్రత్తగా వెళ్ళంటే మానసరోవరానికి రీచ్. సో ఫైనల్లీ మనమైతే వచ్చేసాము అక్క మహాదేవి కేవ్స్ దగ్గరికి. సో ఇక్కడైతే బోట్ పార్క్ చేసిన తర్వాత పైన స్టెప్స్ ఉంటాయి. సో అవన్నీ ఎక్కి పైకి వెళ్ళాలి.